భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులను తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందని, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసి రైతులను భయ విముక్తులను చేసిందన్నారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొనే అన్ని రకాల భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిష్కారం చూస్తే వాళ్ళు సంతోషపడతారు. లేకపోతే మీ పరిష్కారం చూపదు రోజు మా పొద్దున్న మా ఇంటికి మళ్ళీ ఇదే జాతర సాగి వాళ్ళ ప్రభుత్వం ఏంటంటే ఒక్కసారికి రెవెన్యూ సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా అవన్నీ కూడా పరిష్కారం చేసే మన చుట్టూ తిరగకుండా చేయాలని చూసుకుంటే కార్యక్రమం పెట్టారు. రెవెన్యూ సంబంధించిన ఎటువంటి సమస్య వచ్చింది అనేటువంటి కూడా వాస్తవ విషయాలు మన తాతలు తండ్రులు ఆస్తి మనం అనుభవిస్తాం, కానీ వాటికి రికార్డ్స్ అవి కూడా మనం అలాంటివి కూడా ఇలాంటి సమస్యలు మీకు ఏదైనా అలాంటి సమస్యలు ఉంటే ఈ సదస్సు తీసుకొచ్చి అవన్నీ నమోదు చేసుకోవడం ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం మాకు ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా వాస్తవపూర్వకమైన తగాదాలు ఉంటాయి. తర్వాత మన తాత సొంతం ఎక్కడ పోతుందని చెప్పిన ఆలోచన ఉంటుంది. అది ఏదో ఒకసారి మన దానివల్ల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అలాంటి సమస్యలు కూడా ప్రభుత్వం స్పష్టంగా ఇలాంటి దీంట్లో పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచనతో ముందు రావడం జరిగింది. అలాగే సరైన సమస్యలు ఏమైనా ఇలాంటి భూ విస్తరణలో తేడాలు కూడా ఉంటాయి. అలా ఏదైనా తేడా ఉంటే ఆ తేడా సంబంధించిన వాళ్ళు ఈ రెవెన్యూ సదస్సులో వాళ్ళు చెప్తే తప్పనిసరిగా అది పరిష్కారం. ఈ రకంగా అనేక సర్వేలో జరిగిన తప్పు చాలా ఉన్నాయి. అలాగే